కృష్ణ గారు ఓకే, ఒక మాట రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. చెప్తారు. రామ్ కుమార్ గారు, ఉమ్మడి మేనిఫెస్టో అయితే మీరు అర్జెంటుగా ప్రకటించాల్సిన అవసరం, ఎందుకంటే పరస్పర భిన్నాభిప్రాయాలు మీ కూటమి నాయకుల మధ్య వస్తున్నాయి. ఒకళ్ళేమో వాలంటీర్ల వ్యవస్థ అసలు అద్భుతం, అమోఘం అంటారు, ఇంకొక ఆయనేమో ₹1,00,000 అంటారు. మరి మీరేమంటారు? వాస్తవ్ గారు మీరు చెప్పింది 100% వాస్తవం. ఇప్పుడు సమన్వయ కమిటీలు వేస్తున్నారంటే ఆల్రెడీ ఉమ్మడి మేనిఫెస్టో కోసం నిన్నటి నుంచే కూడా, నిన్న కాదండి మొన్నటి నుంచే కూడా అందరూ ఒక చోట కూర్చుని వాళ్ళకు కూడా ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చి మీకు ఏమేమైతే కావాలి మాకు చెప్పండి అని చెప్పి ఒక వాట్సాప్ నెంబర్ కూడా రిలీజ్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి అక్కడ చేస్తున్నారు వాసుదేవ్ గారు చెప్పేది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ప్రతి జిల్లాకి కూడా మా వైపు నుంచి ఒకళ్ళిద్దరుతో ఒక సమన్వయ టీం ని, అలాగే జనసేన నుంచి కూడా టీం వస్తుంది, మరి టీడీపీ నుంచి కూడా వస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు అక్కడ ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియదు. జనసేన నుంచి అయితే వస్తుంది. వీళ్ళందరూ కూర్చొని జిల్లాల వారీగా రాబోయే రోజుల్లో కూడా సీట్లు ఏ విధంగా పంచుకోవాలి అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమేం కావాలి ప్రజలకి, ఇవన్నీ కోసం ఈ సమన్వయ టీం వేస్తున్నారు 100%. అయితే మన జనసేన మిత్రులు ఒక బోరా మనిషి కొన్ని విషయాలు ఒప్పేసుకుంటున్నారు, కానీ మనలో ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉండేలా డిబేట్ లో ఒప్పుకోవద్దండి. మనం ఖచ్చితంగా తెర వెనకాల మాట్లాడుతున్నాం. చూడండి, వైసీపీ వాళ్ళు చేయని కూడా మీద పడి ఎలా చేసేస్తున్నారు. మన అంటే అలా చేయొద్దు, కానీ చిన్న చిన్న లోపాలను మనం వెనకాల మాట్లాడుకుందాం, మీరు బయట పెట్టేయద్దు ఏంటనేది. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మీరు చెప్పేది బలాల గురించి ఏం మాట్లాడుతున్నారంటే, ఖచ్చితంగా ఎవరి బలాలు వాళ్ళకు ఉన్నాయి 3 పార్టీలకి, కానీ ఓటింగ్ శాతం డిఫరెన్స్ అనేది చెప్పాలి. సరే, బలం గురించి వాసుదేవ్ గారు బలానికి ఓట్ల శాతానికి చిన్న డిఫరెన్స్ వారు సరిగ్గా చెప్పలేకపోయారు వాసుదేవ్ గారు. వారు చెప్పేది ఏంటంటే ఎవరికున్న ఓటింగ్ శాతం వారికి ఉంది, కానీ ఎవరి బలాలు మాత్రం వాళ్ళకునే, ఆ విధంగా ఆ బలాలతోనే ఇప్పుడు ఎలక్షన్స్ లోకి వెళ్తాం కాబట్టి ముగ్గురు కలిపి ఇంకా బలమైన శక్తికి ఎదిగాం. ఇప్పుడు అలాగే ఇందాక వైసీపీ ప్రతినిధి ఊరికే సామెతలు శాస్త్రాలు చెప్పండి, నేను కూడా చెప్తాను. సందులో నడక ఎలాగుంటుందో, సంతలో నడక ఎలాగుంటుందో కూడా తేడా తెలుసుకోవాలి మీరు. అలాగే మేము ఫేక్ అని ఒకసారి చెప్పిన తర్వాత, అది కూడా రిలీజ్ చేసిన తర్వాత మీరు అదే మాటను పట్టుకుని మళ్ళీ బ్లఫ్ చేయాలని చూస్తే ఇక అది మీ ఇష్టం. చాలా క్విక్ గా రియాక్ట్ అయ్యారు. ఇన్ఫాక్ట్ బీజేపీ చాలా క్విక్ గా రియాక్ట్ అయింది. ఫేక్ అవసరం కూడానండి, లేకపోతే మీకు బాగా డ్యామేజ్ అయ్యే అంశం అది. ఎగ్రి వాస్తవ్ గారు, అదే మీకు ఇప్పుడు పంపాను కూడా వాట్సాప్ లో. ఇంకా కూడా అంటే నాకు తెలిసి ఆయన మీరు చెప్పేదాకా కూడా ఆయనకు విషయం తెలియదు. తెలియని దాన్నే కదా చెవిలో పడే మనం చెప్తున్నాను, చెవిలో ఇలా పడగానే దాన్నే స్టార్ట్ చేసేస్తా ఉంటారు వైసీపీ నాయకులు. దయచేసి అది మానుకోవాలి. ఫేక్ అని చెప్పిన తర్వాత దట్స్ రియల్ ఫేక్. ఇంకా దాన్ని వదిలేండి. మేము చేయాలంటే మేము చెప్పేస్తాం రకరకాల విషయాలు, లేని చెప్పాలంటే సరే ఇంకా దానికి సమయం కూడా పూర్తిగా వస్తుంది. బాలకోట గారు, కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్ అండి.